Hey guys, ఎలా ఉన్నారు? వీడియో చూస్తున్నందరికీ కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనం వీడియోస్ అప్లోడ్ చేయక చాలా కాలం అయితే అయిపోయింది. ఇక యథావిధిగానే మీకు డైలీ వీడియోస్ అనేటివి వస్తూ ఉంటాయి. మర్చిపోకుండా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఫ్రెండ్స్, మనకు రీసెంట్గానే OnePlus వచ్చేసి ఒక కొత్త మొబైల్ ఫోన్ తీసుకురాబోతుంది. ఇది మీకు ఆల్రెడీ కొద్దిమందికి తెలిసి ఉంటుంది, కొద్దిమందికి తెలియకపోవచ్చు. అయితే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు OnePlus 9RT అనమాట. అయితే రీసెంట్గానే వీళ్ళు లాంచ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇక ఈ మొబైల్ ఫోన్తో పాటు వీళ్ళు OnePlus బర్డ్స్ Z2ని కూడా త్వరలోనే తీసుకురాబోతున్నారు. ఇక ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ OnePlus 9RT 5G మొబైల్ ఫోన్ యొక్క ఫుల్ డీటెయిల్స్, అంటే దీని యొక్క స్పెసిఫికేషన్స్, దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్, అలాగే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది, వీటన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో మనమైతే పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక లేట్ లేకుండా వీడియోని మొదలు పెట్టేస్తామా? ఒక లెట్స్ గెట్ ఫ్రెండ్స్, మనం ఎప్పట్లాగే ముందుగా దీని యొక్క ఫిజికల్ ఓరియో దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. దీని యొక్క ఫిజికల్ ఓరియో కనుక చూసుకుంటే ఇది మనకు 198 గ్రామ్స్ ఈ మొబైల్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓరియో అనేది ఉంటుంది. ఇక మీకు ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బిల్డే ఉంటుంది మీకు ఆల్మోస్ట్. ఇక చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియం బాడీతో వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో మనం పోర్ట్స్ కనుక చూసుకుంటే టైప్ సి పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక తెలుసు కదా, 3.5 హెడ్ఫోన్ జాక్ తీసేశారనమాట. ఇక దీంట్లో మనకు డ్యూయల్ సిమ్కు సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకు దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కానీ మనకు మైక్రో ఎస్డి కార్డుకు డెడికేటెడ్ స్లాట్ అనేది ప్రొవైడ్ చేయలేదన్నమాట. అంటే వీళ్ళు స్లాటే ప్రొవైడ్ చేయలేదు మైక్రో ఎస్డి కార్డుకి వచ్చేసరికి. ఇక మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి 6.62 ఇంచెస్ అమో ఎల్ఈడి ఫుల్ హెచ్డి ప్యానల్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక దీంట్లో మనం పిక్సెల్స్ కనుక చూసుకుంటే దీంట్లో 1080x2400 పిక్సెల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో యొక్క పీపీఐ డెన్సిటీ కనుక చూసుకున్నాం అనుకోండి 395 పీపీఐ డెన్సిటీ ఉంది. అలాగే దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో కనుక చూసుకుంటే 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే ఇది మనకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 వాడారా 5 వాడారా అనేసి. ఇక మనం దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్ కనుక చూసుకుంటే దీంట్లో బ్యాక్ సైడ్ వచ్చేసి వీళ్ళు మళ్ళీ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్తోనే వచ్చారు ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క అపేచర్ వచ్చి f1.8 ఉంటుంది. అలాగే దీంట్లో మీకు 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీని యొక్క అపేచర్ వచ్చి f2.2 అవుతుంది. ఇక మీకు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు ఈ 2 మెగాపిక్సెల్ ఎందుకు తీసుకొస్తారో నాకైతే అసలు అర్థం కావడం లేదు. 2020 పోయింది, 21 పోయింది, ఇప్పుడు 22 వస్తుంది. ఇక 25 వచ్చేంత వరకు కూడా మనం 2 మెగాపిక్సెల్ చూస్తామేమో అనుకుంటున్నా. ఇక ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫ్రంట్ సింగిల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు, 16 మెగాపిక్సెల్ కెమెరా. దీని యొక్క అపేచర్ వచ్చి f1.8 అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు సైడ్ పంచోల్ కెమెరా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి 4K 3060 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక 1080pలో కూడా మీరు 3060 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే మీకు 240 fps స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మీకు 0 EAS కూడా అయితే ఉంది, అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక ఫ్రంట్ సైడ్ గురించి మాట్లాడుకుంటే మీరు ఫ్రంట్ సైడ్ 1080p 3060 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో కూడా మీకు 0 EAS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ వాళ్ళది 888 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. 888 ప్రాసెసర్, 3R కాదు, ఏదో చిన్న జోక్ చేయాలండి. అయితే మీరు ఎవరైనా రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ ఫ్యాన్స్ కనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాం మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అని. అయితే మనము 3R సినిమా కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను కూడా. అయితే ఇది మళ్ళీ లాస్ట్కి వచ్చేసి పోస్ట్ పోన్ అయితే అయిపోయిందనమాట ఈ కరోనా కారణంగా. ఇక మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. ఒకవేళ మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి 3R సినిమా మళ్ళీ ఎప్పుడు మన ముందుకు వస్తుందో అని. ఓకే, ఇక మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు 5nm బ్లెండ్ ప్రాసెసర్, 5G ప్రాసెసర్. దీంట్లో జీబీ చూసుకుంటే ఎడ్రినో వాళ్ళది 660 GB అయితే యూజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక ర్యామ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 8GB ర్యామ్ 128GB మోడల్, అలాగే 8GB ర్యామ్ 256GB మోడల్, అలాగే 12GB ర్యామ్ 256GB మోడల్స్లో ఈ మొబైల్ ఫోన్ వస్తుంది అనమాట. ఇక ర్యామ్ వచ్చేసి LPDDR5 ర్యామ్ వాడారు. అలాగే స్టోరేజ్ కనుక చూసి UFS 3.1 స్టోరేజ్ అనేది ఈ యొక్క మొబైల్ ఫోన్లో యూజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ వచ్చేసి 4500 mAh బ్యాటరీ, అలాగే 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో సెన్సార్స్ కనుక చూసుకుంటే సెన్సార్స్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. జిరోస్కోప్, ప్రాక్సిమిటీ, కంపాసు, ఇక అన్ని సెన్సార్స్ కూడా మనకు దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక దీంట్లో మనం సెక్యూరిటీ విషయానికి మాట్లాడుకుంటే
మాట్లాడుకుంటే ఇది మనకు ఫేస్ లాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కూడా ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో మనం కనెక్టివిటీ వీటి గురించి మాట్లాడుకుంటే ఇది మనకు Wi-Fi 6తో వస్తుంది. అది కూడా మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.2తో వస్తుంది. ఇక దీంట్లో మనకి NFC కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ FM రేడియో అనేది ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. అయితే ఇది వచ్చేసి మనకు 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక మీకు తెలుసు కదా 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది, కానీ మనకు 5G వచ్చే లోపల ఇంకొక 5 years పడుతుంది అనుకుంటా. చూస్తాం మరి మన ఇండియాకి 5G ఎప్పుడు తీసుకొస్తారో వీళ్ళు. నేనైతే వెయిట్ చేస్తున్నా 5G కోసం. ఇక దీంట్లో మనం కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి టోటల్లీ 3 కలర్ వేరియంట్స్లో తీసుకొచ్చారనమాట. ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి వచ్చేసి బ్లూ, ఇంకోటి వచ్చేసి సిల్వర్ అనమాట. ఇక మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ గురించి ప్రైస్ మనకి ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారము ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి OnePlus 9R తీసుకొచ్చారు కదా రీసెంట్గా, దానికి ఎక్స్చేంజ్గా వీళ్ళు OnePlus 9RT తీసుకొస్తున్నారు అని అనుకుంటున్నా. అనుకునేదేంలే, ఎగ్జాక్ట్లీ వీళ్ళు అలాగే చేస్తున్నారు. OnePlus 9RT వీళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి నాకు తెలిసినంత మటుకు OnePlus 9R కన్నా కొద్దిగా ఎక్కువ ప్రైస్ పెట్టచ్చు. మ్యాక్సిమం మనకు 35 నుంచి 40, అంటే 40 ఎక్కువ కూడా ఉండొచ్చు, కానీ మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం 40 లోపల ఉంటుందని అయితే నేను అనుకుంటున్నా. మరి చూడాలి, ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అయిన తర్వాతే దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ అనేవి మనకు ఎగ్జాక్ట్గా తెలుస్తాయి అనమాట. ఓకే, ఇక ఈ మొబైల్ ఫోన్ లాంచ్ డేట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు January 14th అయితే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. ఇక దాంతోపాటు వీళ్ళు OnePlus Buds Z2ని కూడా అఫీషియల్గా ఆ పొద్దు మనకు లాంచ్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ గురించి మీకు ఆల్మోస్ట్ అన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను. ఇక ఏమైనా కొన్ని ఫీచర్స్ ఉంటే అవి మనకు మొబైల్ ఫోన్ లాంచ్ అయిన తర్వాతే తెలుస్తాయి. మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక అలాగే ఈ వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇక అలాగే మీరు కనుక ఫేస్బుక్, ట్విట్టర్లో ఫాలో కాకపోతే కింద డిస్క్రిప్షన్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఫాలో కండి. ఇంకా డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. నేను దాంట్లో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను అప్డేట్స్ అన్నీ కూడా. ఇక ఓకే ఫ్రెండ్స్, ఇక మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్స్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.